హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. ఒకప్పుడు ఆర్థోకే పరిమితమయ్యే ఫిజియోథెరపీ ఇప్పుడు అన్ని వైద్య రంగాల్లో ముందుకు దూసుకువెళ్తుంది. ఎవ్రీ 10 మెంబర్స్ కి ఒక ఫిజియోథెరపిస్ట్ అయితే నీడుంది, ఖచ్చితంగా నీడుంటుంది. అయితే హాస్పిటల్స్ తో పాటు రీహాబిలిటేషన్ సెంటర్లకు మరి స్పోర్ట్స్ క్లినిక్ లో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న ఈ ఫిజియోథెరపీ గురించి మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫిజియోథెరపిస్ట్ శ్రీకాంత్ కటారి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సార్, చిన్న పిల్లలకి ఫిజియోథెరపీ ఏ విధంగా ఉపయోగపడుతుంది? పీడియాట్రిక్ చిన్నపిల్లల విభాగంలో ఎలా ఉంటుందంటే ఫిజియోథెరపీ కొన్ని కండిషన్స్ ఉంటాయండి. సెరెబ్రల్ పాలసీ అని, మస్కులర్ డిస్ట్రఫీ కండిషన్స్ అని. సో ఇలాంటి కండిషన్స్ లో సెరెబ్రల్ పాలసీ అంటే స్పాస్టిసిటీ ఇంక్రీజ్ అవుతుంది. మనం స్ట్రెచింగ్ చేసుకోవటము, ప్రాపర్ పొజిషనింగ్ డెవలప్ చేసుకోవడము, పోస్చర్ కరెక్షన్ చేసుకోవడము, వెయిట్ బేరింగ్ చేయించడము, ఎక్సర్సైజ్ ప్రాపర్ చేయటం వల్ల మజిల్ విల్ గ్రో అలాంగ్ విత్ ద బోన్ లెంగ్తనింగ్ అండి. సో ఆటోమేటిక్గా వాళ్ళకి టైట్నెస్ కానీ, కంట్రాక్చర్స్ కానీ, డిఫార్మిటీస్ రాకుండా మనం కాపాడుకోగలుగుతాం. ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీస్ టైంలో మీరు అప్ టు డేట్ ఎలా ఉంటారండి పేషెంట్స్? ఫిజియోథెరపీ అనేది ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీస్ అండి. సో ఎవ్రీ ఫిజియోథెరపిస్ట్ వాళ్ళు అప్డేట్ అవుతానే ఉండాలి. ఇప్పుడు ఈరోజు చూస్తే మేము మా ఫిజియోథెరపీ విభాగంలో మేము చదువుకున్నప్పటికీ ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చినాయండి. సో ఇప్పుడు డ్రై నీడ్లింగ్ అని వెళ్తున్నాము. తర్వాత వీఆర్ గోయింగ్ ఫర్ కైరోప్రాక్టిక్, హై వెలాసిటీ థ్రస్ట్ స్ట్రెచ్ టెక్నిక్. కైరోప్రాక్టిక్ అని కాదు కానీ హై వెలాసిటీ థ్రస్ట్ స్ట్రెచ్ టెక్నిక్ అంటారు. తర్వాత ములిగన్ టెక్నిక్స్ ఉంటాయి జాయింట్ మొబిలైజేషన్ కోసం, మెకంజీ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజ్ కోసము, న్యూరో డెవలప్మెంట్ టెక్నిక్స్ అంటారు అంటే స్ట్రోక్ రీహాబిలిటేషన్ కోసము, సో సెన్సరీ ఇంటిగ్రేషన్స్. సో ఈ టెక్నిక్స్ అన్నీ కూడా అడ్వాన్స్డ్ లెవెల్స్లో వచ్చి ప్రతిరోజు ఫిజియోథెరపిస్ట్ అప్గ్రేడ్ అవుతూ ఉండటం వల్ల నూతన ఫిజియోథెరపీ వైద్య ప్రక్రియని ప్రతి ఫిజియోథెరపిస్ట్ తెలుసుకొని దాన్ని పేషెంట్స్ మీద ఇంప్లిమెంట్ చేయగలిగితే బెటర్ ఇంప్రూవ్మెంట్స్ వస్తాయండి. ఓకే సార్, మీరు ఇప్పుడు చెప్పిన టెక్నిక్స్ ఏ దానికి ఏ ట్రీట్మెంట్కి ఉపయోగపడతాయో ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్, ఇండియా ఈజ్ ఏ డయాబెటీస్ హబ్. అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షోల్డర్ కండిషన్స్, ఫ్రోజన్ షోల్డర్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. మేము పెరియాథ్రైటిస్ ఇనిషియల్ స్టేజ్లో పెరియాథ్రైటిస్ ఆఫ్ షోల్డర్ అంటాము. తర్వాత ఫ్రోజన్ షోల్డర్ రావడం వాళ్ళకి నొప్పితో పాటు మూమెంట్ రెస్ట్రిక్షన్ ఉంటుంది. సో ఫిజియోథెరపిస్ట్ వాళ్ళకి అల్ట్రాసౌండ్ ఇచ్చేసి జాయింట్ మొబిలైజేషన్ చేసిన తర్వాత పోస్టీరియర్ జాయింట్ క్యాప్సూల్, యాంటీరియర్ జాయింట్ క్యాప్సూల్ స్ట్రెచెస్ చేసి ఇది చేయగల క్యాప్సూల్ రిలీజ్ చేస్తారన్నమాట. సో దానివల్ల మళ్ళీ వాళ్ళకి మూమెంట్ అనేది ఎన్హాన్స్ చేయగలుగుతాం. న్యూరో ఫిజియోథెరపిస్ట్ న్యూరో డెవలప్మెంటల్ టెక్నిక్స్ ఉంటాయండి. లైక్ కన్స్ట్రైంట్ ఇండ్యూస్ మూమెంట్ థెరపీ అంటారు. ఇప్పుడు పక్షవాతం వచ్చినప్పుడు ఒకవైపు వాళ్ళకి శరీరం పనిచేయదు అన్నమాట. సో అలాంటి కండిషన్స్ ఏం చేస్తారంటే అన్ఇన్వాల్వ్డ్ సైడ్, ఏదైతే అన్ఇన్వాల్వ్డ్ సైడ్ ఉందో దాన్ని రెస్ట్రిక్ట్ చేసి ఇన్వాల్వ్డ్ సైడ్తో మూమెంట్ చేయమని చెప్తాము. అది కన్స్ట్రైంట్ ఇండ్యూస్ మూమెంట్ థెరపీ అంటారు. సో బొబాక్ టెక్నిక్ ఉంటుంది. అంటే ఎంతవరకు వారికి పవర్ ఉందో ఆ పవర్ని మేము యూటిలైజ్ చేసుకొని వాళ్ళకి ఫంక్షనల్ యాక్టివిటీస్ ట్రైన్ చేయగలుగుతాము. సెన్సరీ ఇంటిగ్రేషన్ అంటారు. అంటే రూట్స్ అప్రోచ్. సెన్సరీ ఇంటిగ్రేషన్ అంటే క్విక్ ఐసింగ్, క్విక్ బ్రేసింగ్, క్విక్ ఐసింగ్, ట్యాపింగ్ ఓవర్ ద మజిల్, జాయింట్ అప్రాక్సిమేషన్ టెక్నిక్. ఇది వల్ల సెన్సరీ రీఎడ్యుకేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. మజిల్ రీఎడ్యుకేషన్ అంటే వాళ్ళ స్ట్రెంగ్త్ ప్రకారము, వాళ్ళు తక్కువ స్ట్రెంగ్త్ ఉందనుకోండి మేము రెసిస్టెన్స్ ఇంక్రీజ్ చేస్తాము. శాండ్ బ్యాగ్స్ కానీ లేకపోతే వెయిట్స్ యూస్, మాన్యువల్ టెక్నిక్స్ యూస్ చేసి వాళ్ళకి స్ట్రెంగ్త్కి అనుగుణంగా మా రెసిస్టెన్స్ ఇచ్చి జాయింట్ రేంజ్ ఆఫ్ మోషన్ యాజ్ వెల్ యాజ్ మజిల్ స్ట్రెంగ్త్ని డెవలప్ చేస్తాం. ఓకే సార్, ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ కానీ సాఫ్ట్వేర్ వాళ్ళు చూసుకుంటే స్పాండిలైటిస్ చాలా ఎక్కువైపోతుంది ఇప్పుడున్న జనరేషన్లో. సో అలాంటి వాళ్ళకి వర్క్ చేసే సమయంలోనే కూర్చున్న చోటే కూర్చొని ఫిజియోథెరపీ వాళ్ళంతటి వాళ్ళు చేసుకునే కొన్ని ఎక్సర్సైజ్లు ఏమన్నా? ఈ రోజు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ చూస్తే వాళ్ళకి నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఇవన్నీ చాలా కామన్గా వస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే ఫాల్టీ పోస్చర్ ఒకటి. దే ఆర్ సిట్టింగ్ ఇన్ ద చైర్ ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మానిటర్. సో ఎర్గోనామిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో వాళ్ళు కూర్చున్నప్పుడు నెక్ షుడ్ బి టక్డ్ ఇన్ అని అంటారు. నెక్ అనేది టక్డ్ ఇన్ ఉండాలి. చిన్ షుడ్ బి టక్డ్ ఇన్ అంటాను. నెక్ బెండింగ్ అనేది అవాయిడ్ చేసుకోవాలి. నెక్ బెండ్ చేస్తే డిస్క్ అనేది వెనక్కి వచ్చి అక్కడ ఉన్న నర్వ్స్ని కంప్రెస్ చేస్తుంది. వెనక నుంచి ఎవరిని పిలిచారు అనుకోండి, చాలా మంది ఏం చేస్తారంటే ఇలా తిరుగుతారు. అలా కాకుండా టోటల్ బాడీని రొటేట్ చేసి తిరగాలి. అట్లానే కుర్చీలోంచి లేచేటప్పుడు చేతులు ఆర్మ్ రెస్ట్ మీద పెట్టి లేవటము. తర్వాత కూర్చున్నప్పుడు హిప్ అండ్ ద నీ సేమ్ లెవెల్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఫుట్ షుడ్ బి ఆన్ ద గ్రౌండ్, అది మెయింటైన్ చేసుకోవాలి. సో ఇలా చేయటం వల్ల ఈ ఎర్గనామిక్స్ అనేది మెయింటైన్ చేసుకోవటం వల్ల ఈ మస్కులోస్కెలిటల్ ఇంజరీస్ రాకుండా కాపాడుకోగలుగుతాం. ఓకే సార్, ఇప్పుడు పేషెంట్ హిస్టరీని చూసి మీరు ట్రీట్మెంట్ ఎలా స్టార్ట్ చేస్తారు సార్? ఫస్ట్ పేషెంట్ మా దగ్గరకు వచ్చిన తర్వాత అది ఏ స్టేజ్లో ఉందని చూస్తామండి. ఇది అక్యూట్ స్టేజ్లో ఉందా, సబ్ అక్యూటా, క్రానిక్ స్టేజ్లో చూస్తాం. అక్యూట్ స్టేజ్లో ఉందనుకో, మస్కులోస్కెలిటల్ ఇంజరీస్ అంటే బెటర్ విల్ గివ్ క్రయోథెరపీ, ఐస్ అప్లికేషన్. ఎందుకంటే అక్యూట్ స్టేజ్లో పెయిన్ కానీ, స్వెల్లింగ్ కానీ, టెండర్నెస్ ఇవన్నీ ఉంటాయండి.
కొన్నిసార్లు వామ్త్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో పెయిన్, స్వెల్లింగ్ ఉంది, ఓపెన్ వూండ్స్ లేదంటే ఐస్ అప్లికేషన్ ఈజ్ వెరీ గుడ్ అండి. క్రయోథెరపీ అంటాము. పెయిన్ ఉంది, స్వెల్లింగ్ లేదు, ప్లస్ వామ్త్ లేదంటే ఇట్స్ జాయింట్ రెస్ట్రిక్షన్ ఉంది, జాయింట్లో మూవ్మెంట్ లేదు అంటే విల్ గో విత్ హార్ట్ థెరపీ. అది చాలా ఉపయోగపడుతుంది. షార్ట్ వేవ్ థెరపీ అంటాము, ఐఆర్ ఇన్ఫ్రారెడ్ రేస్ యూస్ చేస్తాం విత్ ఐ షీల్డ్స్ చేసుకొని, ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సబ్ అక్యూట్ స్టేజ్లో మనకి ఏంటంటే పెయిన్ ఉంటుంది కానీ ఈ మజిల్ వేస్టింగ్ అట్లా ఉంటుంది. ఫస్ట్ పెయిన్ తగ్గించి ఎలక్ట్రోథెరపీ మొడాలిటీస్ యూస్ చేసి, ఐఎఫ్టీ కానీ, అల్ట్రాసౌండ్ కానీ, టెన్స్ కానీ ఇది యూస్ చేసి పెయిన్ తగ్గించిన తర్వాత మేము ఎక్సర్సైజ్ చెప్పి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాము. క్రానిక్ స్టేజెస్లో వాళ్ళ స్ట్రెంగ్త్కి అనుగుణంగా మేము మొడాలిటీస్ యూస్ చేసి ఆ పెయిన్ తగ్గించుకుంటారు. ఎప్పుడైనా సరే ఫస్ట్ రాగానే పెయిన్ ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేయకూడదండి. పెయిన్ ఉంది అంటేనే మజిల్ స్పాజంలో ఉన్నట్టు. ఫస్ట్ మజిల్ని రిలాక్స్ చేసి బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేసి పెయిన్ తగ్గించిన తర్వాత మాత్రమే మనం ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే సార్, పురాతన కాలంలో అసలు ఫిజియోథెరపీ అనేది లేదు. సో చేతి వైద్యం అని ఏదేదో ఉండేది కదా. సో ఇప్పుడు ఫిజియోథెరపీ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది వాళ్ళకి? పూర్వకాలంలో ఎముకలు ఎరిగినప్పుడు మనం పుత్తూరు అలాంటి సెంటర్స్కి వెళ్ళిపోయి వాళ్ళు కరెక్ట్గా అలైన్మెంట్ చేసేవాళ్ళు కాదండి. దానివల్ల చాలా డిఫార్మిటీస్ వచ్చేది. వాళ్ళు మసాజ్ చేసేవాళ్ళు, దాని తర్వాత అది ప్రాపర్గా అలైన్ అయ్యేది కాదు. ఫ్రాక్చర్ డిసీజెస్ అంటారు, లైక్ జాయింట్లో స్టిఫ్నెస్ రావటము, మజిల్ వేస్టింగ్ జరగటము, సో కొన్ని కాంప్లికేషన్ ఓక్మిన్ సిస్టమిక్ కంట్రాక్చర్స్ రావటము ఇలా జరుగుతూ ఉంటుంది. ఒక ఆర్థోపెడిక్ సర్జన్ ప్రాపర్గా ఫ్రాక్చర్ జరిగినప్పుడు అలైన్ చేసేసి తర్వాత ప్రాపర్ ఇమ్మొబిలైజేషన్ జరిగిన తర్వాత పోస్ట్ ఫ్రాక్చర్ రీహాబిలిటేషన్ కోసం ఫిజియోథెరపీకి రిఫర్ చేస్తారండి. సో ఇప్పుడు నాట్ ఓన్లీ ఇన్ ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్, ఇప్పుడు న్యూరలాజికల్ డిపార్ట్మెంట్ స్ట్రోక్ వచ్చినా కానీ, స్పైనల్ కార్డ్ ఇంజరీ, వన్స్ ఈజ్ స్టేబుల్, అతని కండిషన్ స్టేబుల్గా ఉన్నప్పుడు నెక్స్ట్ రీహాబిలిటేషన్ కోసం ఫిజియోథెరపిస్ట్ని రిఫర్ చేస్తారండి. అట్లానే సిఏబిజీ కండిషన్స్ కానీ, ఆస్థమాటిక్ కండిషన్స్ కానీ వాళ్ళకి ప్రాపర్గా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ టీచ్ చేసి వాళ్ళకి ప్రాపర్గా వైటల్ కెపాసిటీ, ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీ డెవలప్ చేసి వాళ్ళకి నియర్ నార్మల్ లైఫ్, తర్వాత ఫెటిగ్ లేకుండా వాళ్ళని ఎలా నడిపించాలనేది ఫిజియోథెరపిస్ట్కి రిఫర్ చేస్తారు. ఓకే సార్, స్పోర్ట్స్ ఇంజురీస్కి మీరు ట్రీట్మెంట్ ఏ విధంగా ఇస్తారు ఫిజియోథెరపీలో? ఇది చాలా క్రూషియల్ రోల్ అండి. ఫిజియోథెరపిస్ట్కి ఈ స్పోర్ట్స్ విభాగంలో చాలా క్రూషియల్ రోల్ ఉంటుందండి. లైక్ ఇప్పుడు ఏదైనా లిగమెంట్ స్ప్రెయిన్ అవటం కానీ, మజిల్ స్ట్రెయిన్ జరగటం కానీ అలా జరిగినప్పుడు లిగమెంట్ స్ప్రెయిన్ అనుకోండి, రైస్ టెక్నిక్ యూస్ చేస్తాము, రెస్ట్, ఐస్, కంప్రెషన్, బ్యాండేజ్, ఎలివేషన్. సో అది మేము మజిల్ స్ట్రెయిన్ అయింది అనుకోండి, ఐస్ అప్లై చేయటమా, లేకపోతే హీట్ థెరపీ యూస్ చేయటమా, లేకపోతే తర్వాత గ్రాడ్యువల్గా స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజ్కి వెళ్తామా, స్ట్రెచ్చింగ్స్ చేసుకోవడము ఇలా చేస్తాము. సో ఈ బేస్డ్ ఆన్ ద ఇంజురీ మేము ప్రోటోకాల్ డిజైన్ చేసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ సెట్ చేస్తాము.